గ్రామ సభలలో ఏం చెప్తారు? వాళ్ళు వచ్చి మీ ఊరికి ఇల్లు వస్తున్నాయి, రేషన్ కార్డులు వస్తున్నాయి, రైతు కూలీలకు ఇవి వస్తున్నాయి, అవి వస్తున్నాయి అని చెప్తారు, అంతవరకే. కానీ మీరు గట్టిగా ఉండి ఏదైతే లిస్ట్ వాళ్ళ నుంచి వచ్చిందో అది అనౌన్స్ చేయించకండి. మీకు ఎటువంటి సమస్యలు నాకు తీర్చడానికున్నా, రేపు పొద్దున రేషన్ కార్డులు అయినా సరే, ఇండ్లైనా సరే, ఆ గ్రామ కార్యకర్తలు ఆ గ్రామ పెద్దలు కలిసి కూర్చొని డిసైడ్ చేసిన వాళ్ళకే లిస్ట్ ఇప్పిస్తాం. లేకపోతే ఒకరు కూడా రేషన్ కార్డు రాదు, ఒకరు కూడా రేషన్ కార్డు రాదు, ఒకరు కూడా ఇండ్లు రావు. మనం చెప్పే వరకు ఆ గ్రామ కార్యకర్తలు ఆ గ్రామ పెద్దలు కలిసి కూర్చొని డిసైడ్ చేసిన వాళ్ళకే లిస్ట్ ఇప్పిస్తాం. లేకపోతే ఒకరు కూడా రేషన్ కార్డు రాదు, ఒకరు కూడా రేషన్ కార్డు రాదు, ఒకరు కూడా ఇండ్లు రావు. మనం చెప్పే వరకు నేను చెప్పిన కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మన మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు చెప్పిండ్రు, ఎమ్మెల్యే దగ్గర కొత్త లిస్టు, ఎమ్మెల్యే వాళ్ళ టిక్కు పెట్టిన తర్వాతనే ఆ ఒక లిస్టు రిలీజ్ అయిందని చెప్పడం జరిగింది. నేను డిపిఓ చెప్పిన, అడిషనల్ కలెక్టర్ చెప్పిన, ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు చెప్పిన, ఇటువంటి లిస్టులు మీరు బయట పెట్టి రిలీజ్ చేయకండి, రిలీజ్ చేస్తే బాగుండదని హెచ్చరించడం జరిగింది. కాబట్టి నేను 24 గంటలు మన కార్యకర్తలు మన పబ్లిక్ అని ఆలోచిస్తున్నా. మీరు కూడా ఇవన్నీ